నువ్వు చెప్పవే మీ పేరు? నా పేరు షేక్ రసూల్. షేక్ రసూల్ గారు ఏం చేస్తారు? అదే పళ్ళు అమ్ముతున్నాం. 30 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా. ఎంత వస్తుంది మరి రోజు మొత్తం అమ్ముతే? వస్తాయి, ఒకరోజు 1000 రూపాయలు వస్తాయి, ఒకరోజు 500 వస్తాయి, ఒకరోజు ఏం రావు. కానీ ఈ పచ్చి మాల్ కదా, లాస్ లాభం అని అన్నీ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు రంజాన్ పండుగ ఉంది కదా, మరి పోతాయి కదా బాగానే? మంచిగానే పోతాయి, రేట్లు కానీ ఎక్కినాయి కదా. ఇప్పుడు మనము డైలీ అమ్మేటప్పుడు 20 రూపాయలు ఒక కాయ ఉండే, ఇప్పుడు 30. మనకు ఎక్కినాయి, మేము ఎక్కి అమ్ముతున్నాము. లాభం ఒక 2 రూపాయలు కాయ, కానీ ఏం లేదు. లాభం అనేది ఉంది, డైలీ కూలీ ప్రకారమే కూలీ అయితే నడుస్తుంది. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇరానాపేట్, ఇంకో మహబూబ్ నగర్ ఇరానాపేట ఉంటా. ఇంకో మా టీఆర్ఎస్ ఉన్నప్పుడు అది డబల్ బెడ్రూమ్ చిట్టి ఇచ్చినారు, ఇచ్చిగారి చిట్టి ఇచ్చిన డబల్ బెడ్రూమ్ది కేసీఆర్ది. ఏం 3 లక్షలు కాదు, అది డబల్ బెడ్రూమ్ ఇస్తామని చిట్టి సర్వే చేసి ఇచ్చినారు. ఇప్పటికే 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతున్నాయి. అది ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, కానీ లేని వాళ్ళకి ఏం రావటం లేదు. పేద ప్రజలకు ఏం రావట్లేదు. ఇంకో మాట అంటే దాంట్లో బార్నా భాగం సరిగా వాళ్ళకి వచ్చినాయి, సారీ చార్నా భాగం, బార్నా భాగాలు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, అన్ని లేని వాళ్ళకి ఏం లేవు. ఒకసారి మళ్ళీ సర్వే చేయండి, మంచిగా చేయండి. ఎవరు పేదోళ్ళు, ఎవరు ఉన్నోళ్ళు, ఎవరు లేని సర్వే. కిరాయి ఇంటికి ఉన్నారా, ఏంది వాళ్ళ మీద భూమి ఉన్నాయా? ఇప్పుడు ఆధార్ కార్డు కొడితే, ఇప్పుడు నా పేరు ఉంది కదా, నా పేరు మీద ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు కొట్టండి, కొట్టి చూసుకోండి. నా మీద ఆస్తి ఉంటే నాకు ఇవ్వకండి, ఇల్లు అవసరమే, నాకు ఇల్లు అవసరమే లేదు. కానీ నా నుంచి బీదోనికి కానీ కుంటోనికి కానీ గిన్నోనికి నేనైతే ఇప్పుడు ఏమో 800, 1000 రూపాయలు 500 సంపాదిస్తా, నేను తింటున్నా, కిరాయి కట్టుకుంటున్నా, పర్లేదు. నా నుంచి లేని వాళ్ళు, అడకు తినాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, గుడ్డోళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళు కానీ సేవ చేయండి, మాకు కానీ లేని వాళ్ళకి ఇచ్చేయండి. ఈ గవర్నమెంట్ సొమ్ము ఎవరికి కావాలి? ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో కరెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరైతే వాళ్ళకి ఇవ్వాలి కదా. నేను కోరుకునేది ఇదే, నాకు ఇవ్వకండి, లేని వాళ్ళకి ఇవ్వండి. నేను కానీ లేని వాళ్ళని, ఇంకా నా నుంచి లేని వాళ్ళకి ఉంటేనే కానీ ఇవ్వండి, సంతోషమే నాకు. మరి ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మహబూబ్ నగర్ లో చూసుకుంటే మరి గత 10 సంవత్సరాల నుండి మరి అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది? ఎందుకంటే మహబూబ్ నగర్ అంటే వలసలు పోతారు, అటు పోతారు, ఇటు పోతారు అని అంటాడు కదా. సో ఎట్లా ఉంది మరి అభివృద్ధి విషయంలో? నేను ఒక్క మాట చెప్పేది, టీఆర్ఎస్ వచ్చింది సరే చేసినది, కానీ అది ఉన్న వాళ్ళకి ఇచ్చినారు, లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా. కానీ మరి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది కదా, మరి ఏమైనా మార్పు వచ్చిందా? గవర్నమెంట్ ఎందుకు చేంజ్ అయింది? చేయలేదు. ఇప్పుడు నేను ఒకటి ఓటేస్తే వస్తారా? ఆయన రారు కదా. గవర్నమెంట్ ప్రజలకి 100 మందికి ప్రజలకి ఎట్లా ఉంది ఎట్లా చేసినారు, వాళ్ళే చేసుకున్నారు. అంటే ఏం చెప్తారు, అది కార్యకర్తలు అంతేనే, ఏం లేదు, అంతేనే ఉంది, ఏం లేదు ఇంకా ఏం లేదు. ఇప్పుడు మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. సో మరి ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? ఇప్పుడు వాళ్ళకి ఒక 10 సంవత్సరాలు కల్పించినాము, వీళ్ళకి కానీ ఇంకా స్టార్టింగ్ ఉంది. వీళ్ళు కానీ మంచిగా ఇస్తే మళ్ళీ వీళ్ళే రావచ్చు. అది మేము వేసేది కాదు, నేను ఒక్క ఓటు నుంచి చెప్పడం లేదు. ప్రజల అభిప్రాయం ప్రజలు మంచి చేయండి, ఎవరైనా రాండి, ఎవరైనా కూర్చోండి, మంచిగా చేయండి, చూడండి, సర్వే చేయండి, మంచిగా చేయండి. ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, భూమి ఉన్న వాళ్ళకి, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తే ఏం లాభం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, సర్వే చేస్తున్నారు, ఖాళీ చేస్తున్నారు. కానీ వాళ్ళైతే వాళ్ళు ఖాళీ చేయాలంటే కష్టం కదా వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక 2 సంవత్సరాలు ఉన్నారు, ఉన్న వాళ్ళే ఆస్తి ఉన్న వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఖాళీ చేయాలంటే మళ్ళీ కొట్లాటలు, గడపలు అవి. అప్పుడే సర్వే సరిగ్గా చేసేంటే కదా ఎంత బాధ లేకుండా కదా. ఇంకో మాట, కాంగ్రెస్ జమానాల్లో మనకు భూమిలు వచ్చినాయి, ఇందులో ఇల్లు వచ్చినాయి, భూమిలు వచ్చిండే అప్పుడు అది తీసుకున్న కాదు, కానీ ఇల్లు ఇవ్వడం లేదు అంటే ఏం చెప్పాలి, ఇంకా చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇస్తా అంటారు 6 గ్యారెంటీలు అని చెప్పి, ఫ్రీ బస్ అని అంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది మరి? అది 6 గ్యారెంటీలు వాళ్ళు ఇస్తున్నారు, ఇంకా అది కాలే. వీళ్ళు కానీ మంచిగా చేస్తే బాగుంటుంది. మళ్ళీ వీళ్ళు మంచిగా చేస్తే అన్న ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు నేను కానీ పళ్ళు అమ్ముతా, ఇప్పుడు ఆయన 80 రూపాయలు అమ్ముతాడు, నేను 60 అమ్ముతా. 60 కాడికి పోతావా, 60 కాడికి పోతావా కిలో? 60 కాడికి పోతావా, 8 అమ్ముతాడు. అదే నేను చెప్పే మాట, అదే కరెక్ట్ మాట చెప్పినావు. కానీ బాబాయ్ మరి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎంపీ ఎలక్షన్స్. సో మరి ఇక్కడ మీ గతంలో మన్నేరు శ్రీనివాస్ రెడ్డి ఎంపీ గెలిచిండు, సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి ఈసారి ఇక్కడ వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి డీకే అరుణ ఉంది, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఎవరు గెలిపించుకుందాం అంటావు ఈసారి? ఒక మాట చెప్తున్నాడా, ఎవరు గెలిచినా కానీ నేను వేస్తే ఏం రారు. నీ అభిప్రాయం చెప్పు. నా అభిమానం నేను చెప్తా చూడండి. ఎవరు గెలిస్తే కాదు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఈ 2 తప్ప ఎవరు కాదు. ఇంకో మాట నేను చెప్తున్నాను, మాట కాదు, ఎవరైనా కానీ మంచిగా చేయండి. మంచి చేస్తే వాళ్ళకే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకే ఉంటుంది. నేను ఒక్కడిని వేసేది కాదు. అంటే నువ్వు చూసిన దాని ప్రకారం నీ అనుభవంలో మరి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి అవుతుంది అంటారా, బీజేపీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి అవుతుంది? చూస్తే టకాఫోర్ అంటే 2 ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ ఉంది.
ఎవరు వచ్చినా మనకేం చేసేది కాదు. మనం బతుకు అయితే రోడ్డు మీద బతుకుంటాం, అట్లా ఏం కాదు. కానీ ఇంకో మాట అంటే ఎవరు వచ్చినా పర్లేదు, చూడండి సర్వే చూడండి ఇవ్వండి. ఖాళీ ఇంకో మాట చెప్తాను మీకు, ఖాళీ వాళ్ళు ఎమ్మడి దిగితే వాళ్ళకి ఒక ఇల్లు ఇవ్వాలి, వాళ్ళు ఎమ్మడి పోతే వాళ్ళకి ఒక బండి ఇవ్వాలి, అట్లా చేయకండి. ఇది గవర్నమెంట్ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజలకే ఇవ్వాలి, ప్రజలకే అందేయాలి, ప్రజలకే ఇవ్వాలి. కానీ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఉండవు, నీ ఎమ్మడి ఒక గన్మెన్లు ఉంటారు, వాళ్ళు బామర్దులు వాళ్ళు అందరూ ఉంటారు కదా, అట్లా ఉండవు. ఇప్పుడు అట్లా నడిచింది. అట్లా కాకుండా ప్రజలది ఉంది. ఇప్పుడు సపోజ్ నేనే ఎమ్మెల్యే అనుకో, నా ఎమ్మడి ఒక 2 గన్మెన్లు ఉంటారు, నేను మనకి కూలీ ఇస్తున్నా చాలు కదా. మన మనకి ఇల్లు అవసరమా, వాళ్ళ బామర్దికి ఇల్లు అవసరమా? కాదు కదా. ఈ గవర్నమెంట్కి సొమ్ము ఉంది, గవర్నమెంట్కి పేదలకే ఉండాలి. ఇంతకుముందు ఇచ్చినారు, ఇప్పుడు ఇట్లా చేయలేకపోతే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకో నెక్స్ట్ సారి వాళ్ళు మంచిగా చేస్తే ఇంకా నెక్స్ట్ సారి కానీ వస్తారు. థ్యాంక్ యూ.